హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటి అంటే, టైం లేనప్పుడు చికెన్ తినాలనిపించినప్పుడు పెద్ద హడావిడి లేకుండా సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. నేను చాలా డిఫరెంట్ స్టైల్స్ అయితే ట్రై చేస్తూ ఉంటాను చికెన్లో, రొటీన్గా కాకుండా. బట్ ఇది నేను ప్రిపేర్ చేశాను, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో ఐ వాంట్ టు షేర్ విత్ యూ. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. జస్ట్ ఈ చికెన్ కర్రీకి మనం మిక్సీలో కొబ్బరిని పేస్ట్ చేసుకుంటే కొద్దిగా వాటర్ వేసి సరిపోతుంది. మిగతాదంతా కూడా సింపుల్ ప్రాసెస్. ఫస్ట్ మనం తీసుకున్న చికెన్ని కొద్దిగా లెమన్ వేసి 2 or 3 times వాష్ చేస్తే మనకి ఎటువంటి స్మెల్ అయితే ఉండదు. తర్వాత కొద్దిగా కల్లు ఉప్పు, పసుపు వేసి ఆవగించుకోవాలి. ఆవగించడం అంటే చికెన్లో నుండి వాటర్ అయితే వస్తుంది కదా, ఆ వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు ఉంచాలన్నమాట. ఈ లోపు మనం కొద్దిగా కొబ్బరిని తీసుకొని కొన్ని వాటర్ వేసి పేస్ట్ చేసుకోవాలి. ఎక్కువ కొబ్బరి అవసరం లేదు. కొద్దిగా గ్యాస్ ట్రబుల్ లేదా కడుపులో మంట ఉన్న వాళ్ళకు కూడా కొద్దిగా కొబ్బరి వేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. మనం మిక్సీకి వేసేలోపు ఇది కూడా డ్రై అయిపోతుంది. తర్వాత మనం కొద్దిగా ఆయిల్ వేయాలన్నమాట. ఎందుకంటే ఈ ముక్క ఉంటుంది కదా, ఈ ముక్క ఆయిల్లో వేగితే కనుక మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ ఆయిల్ వేసినప్పుడు మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్, బయట తెచ్చుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయకండి. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం వేసి బాగా వేయించుకోవాలన్నమాట. ముక్కకి కారం లోపలికి వెళ్ళేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన వాటర్, ఎక్కువ వాటర్ అయితే వేయకండి, గుజ్జుగా చేసుకుంటేనే మనకి చికెన్కి మసాలా అనేది పడుతుంది. మనం పేస్ట్ చేసుకున్న కొబ్బరిని కూడా వేసేసి చికెన్ మసాలా, ధనియాల పొడి ఇవి కూడా వేళ క్లిప్ అయితే మిస్ అయింది. బాగా ఉడికించుకొని దగ్గర పడిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. చూడండి ఎంత లుక్గా ఉందో, మీరు చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా. ఒక్కసారి ఈ చికెన్ కర్రీని ట్రై చేయండి. ఈ స్టైల్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, నన్ను నమ్మండి. ఒక్కసారి ట్రై చేయండి. అలాగే ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూస్తూనే నోరు ఊరిపోతుంది. దోశలకైతే ఇంకా అడ్రస్ చెప్పాల్సిన అవసరం లేదు.